మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఇక ఓవెల్లో అద్భుతం, ఉత్కంఠపూర్లో భారత్ విజయం, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో సమం, విజృంభించిన సిరాజ్, అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి అని, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి, అప్పుడే అధిక జిఎస్డిపి సాధ్యం, ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన జీవనం రెండూ ముఖ్యమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారండి. అమరావతిలో 250 ఎకరాల్లో కల్చరల్ డిస్ట్రిక్ట్, ఇక 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు, ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఏది చూపించినా చాలు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వెల్లడించారు. ఇంజనీరింగ్ 2వ విడత సీట్ల కేటాయింపు వాయిదా, ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ కేసు కొట్టివేశారండి. ముందే క్యాన్సర్ను గుర్తించే క్వాంటమ్, ఇక భారత్పై సుంకాలు మరింత పెంచుతానని ట్రంప్ బెదిరింపు, హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. మోగబోయిన గిరిజనుల గణం, జేఎంఎం అగ్రనేత శంభూ సోరెన్ కన్నుమూత, జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేత, ఇక నిజమైన భారత్లో అలాంటి మాటలు అనరని రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు, లాటరీ ద్వారా బార్ లైసెన్సులు గీత కార్మికులకు 10% రిజర్వేషన్, ఇక ఎక్సైజ్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయం, ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలకు హాజరవుతానని, టీచర్ల సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. ఇక పచ్చని పొలాల్లో మైనింగ్ చిచ్చు, ఖనిజం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, టీడీపీ నాయకుడిని స్టేషన్కు పిలిచిన పోలీసులు, అక్కడే కుప్పకూలిన పేరయ్య, చికిత్సకు తరలింపు, ఇక అవసరం ఉంటే క్రియాశీలకగా రాజకీయాల్లోకి తిరిగి వస్తానని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు తెలిపారండి. 18 పట్టణాభివృద్ధి సంస్థల్లో జిఐఎస్ ఆధారిత బృహత్తర ప్రణాళికలు, ఇక జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం తగదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు తెలిపారండి. ఇక ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని, అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం, కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆమోదించిన మంత్రి మండలి, ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రతిభ పాయింట్లు, మద్యం ముడుపులు భారీగా విదేశాలకు తరలించారు, ఆధారాలు ఉన్నాయని సిట్ అడిగితే సహకరిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు తెలిపారండి. చెవిరెడ్డికి సన్నిహితుడు కాకపోతే డమ్మీ నామినేషన్ ఎందుకు వేశారు, సాక్ష్యాధారాలు ఉండబట్టే వెంకటేష్ నాయుడిని అరెస్టు చేసింది సిట్ బృందం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారు. ప్రవేశాలు లేవు అనే బోర్డు చూసి ఆనందించానని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలు విద్యా హక్కు చట్టం కింద. ఇక అధికార భాషా సంఘానికి మండలి పేరు, చరిత్ర మరవని మహనీయుడు కృష్ణారావు, ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం, మండలి వెంకట కృష్ణారావు 100వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు గారు. ఇక డిసెంబర్ నాటికి చెత్త కుప్పలు ఉండవు, అక్టోబర్ 2కి యార్డులోని వ్యర్థాలు తొలగింపు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వెల్లడించారండి. ఇక సిఐడిని సింగపూర్ పంపించి అక్కడ సంస్థలను వేధించారు గత ప్రభుత్వంపై మంత్రి నారాయణ మండిపాటు. ఇక బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణంపై మంత్రి మండలిదే తుది నిర్ణయం, మహిళల ఉచిత ప్రయాణంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదించింది. ఇక శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోత్తరంగా అంకురార్పణ, నైపుణ్యం ముఖం చాటేసింది, ముఖ గుర్తింపు హాజరు ట్యాంపర్ చేసిన నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉద్యోగులు, 3 తొలగింపు, 10 మందికి నోటీసులు ఇచ్చారండి. ఇక 4 వరుసలుగా హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, త్వరలోనే కన్సల్టెన్సీ డిపిఆర్లకు టెండర్లు, భూ నిర్వాసితుల కోసం పోరాట కమిటీ ఏర్పాటు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు వెల్లడి. ఇక మొక్కు తీరాలంటే మాడు పగలాల్సిందే, పూజారితో తలపై కొబ్బరికాయ కొట్టించుకుంటున్న భక్తులు, తమిళనాడులో వింత ఆచారం, గడువులోగా చేసిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకి అనుమతి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు తెలిపారు. 42 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్, హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులపై కేసు, ఉద్యోగాల పేరుతో మోసం చేశారనే ఫిర్యాదు. ఇక హైదరాబాద్లో కొండపోతకు వర్షం, ఇక మహిళా ఎంపీ గొలుసును కొట్టేశారంటండి. తమిళనాడు ఎంపీ సుధారామ కృష్ణన్ మెడలోని బంగారు గొలుసు. ఇక తృణమూల్లో రగడ, చీఫ్ విప్ పదవికి కళ్యాణ్ రాజీనామా, లోక్సభ పక్ష నేతగా అభిషేక్ ఎంపిక. ఇక రాష్ట్ర హోదా ఇస్తారా అని రాష్ట్రపతితో మోడీ అమిత్ షాల భేటీ, కాశ్మీర్ పైనే, ధర్మస్థల్లో మరో అస్థిపంజరం ఆనవాళ్లు లభించాయి, రఘురామపై నాడు పెట్టిన కేసు కొనసాగించేందుకు కానిస్టేబుల్ విముఖత. ఇక రాష్ట్రపతి ప్రధానిని కలిసిన గోవా గవర్నర్
అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఆయన దరఖాస్తు గడువు పొడిగింపంట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి. ఇక ఆపరేషన్ కుంకీతో రైతులకు భరోసా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. హడావుడిగా అరెస్ట్ ఎందుకని హైకోర్టులో కిషోర్ కేసులో హైకోర్టు ప్రశ్న. ఇక అనిల్ కుమార్ యాదవ్కు 36 ప్రశ్నలు విచారణలో అడిగిన డీఎస్పీ. ఎయిర్ ఇండియా విమానంలో సమస్య, 3 గంటల పాటు లోపలే ప్రయాణికుల సతమతం. విమానంలో న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారు, ఆయన హెచ్చరికతో ఆహార ఏర్పాట్లు చేసిన సిబ్బంది. ఆ 11 కోట్లు బ్యాంక్ చెస్టుకు వెళ్ళాయని మాచవరం ఎస్బీఐలో జమ చేయాలన్న కోర్టు ఆదేశాలను పాటించాం. రాజ్ కసిరెడ్డి పిటిషన్పై ప్రాసిక్యూషన్ వాదనలు. ఇక కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రిని కలిసిన పెమ్మసాని గారు. ఇక బీపీసీఎల్ రిఫైనరీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయండి కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి టీడీపీ ఎంపీలు వినతి సమర్పించారండి. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతానికి ఆర్థిక సహాయంపై ప్రహ్లాద్ జోషికి వినతి సమర్పించారు. వైద్య విద్య పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల కోటా ఖరారు చేశారు. అమరావతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం, విరాళాల సేకరణకు సిఆర్డీఏ ఆహ్వానం. ఇక పీజీఈ సెట్ కౌన్సిలింగ్ వాయిదా వేశారండి. ఇక బీహార్పై లోక్సభలో నిరసనలు. అమెరికా సుంకాల బెదిరింపులన్నీ ఆధిపత్య పరిరక్షణ కోసమే అని రష్యా తెలిపిందండి. గాజాలో జరుగుతుంది నరమేధం కాదు ట్రంప్ గారు తెలిపారు. ట్రంప్ గోల్ఫ్ క్లబ్ వైపు దూసుకువచ్చిన విమానం. ఇక 13న కార్మిక సంఘాలు ఎస్కేఎం దేశవ్యాప్త నిరసనలు. ట్రంప్ వ్యాఖ్యల్ని అవమానంగా భావించాలని శశి థరూర్ గారు తెలిపారు. చిన్నారిని సూట్ కేసులో తీసుకెళ్తున్న మహిళను అరెస్ట్ చేశారండి. ఇక మద్యం మత్తులో 30 మందిని ఢీకొట్టిన సైనికాధికారి. అస్థిరత అంచుపై బంగ్లా ఊగిసలాట. హసీనా పదవి చిత్రాలై ఏడాది పూర్తయిందండి. ఇక పహల్గాం దాడికి పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులే. పిఎంఎల్ఏ తీర్పుపై సమీక్ష, జడ్జితో మాట్లాడతానన్న సిజేఐ. ఇక కొత్త పార్లమెంట్ భవనానికి గోమాత ఆశీస్సులు తీసుకోవాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి డిమాండ్. మణిపూర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందంటండి. కాళేశ్వరం బ్యారేజ్ బిల్లుల చెల్లింపుపై దర్యాప్తు చేయండి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు. అంచనాలు పెంచడం వెనక గుత్తేదారులకు ప్రయోజనం. కాళేశ్వరం కార్పొరేషన్ నిబంధనల ప్రకారం పనిచేయలేదు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరు సరిగ్గా లేదని తేల్చిన కమిషన్. గత ముఖ్యమంత్రి నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వానిదే అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తెలిపిందండి. ఇక వ్యక్తిగత నిర్ణయాలకు ఆర్థిక అవకతవకలు, డిజైన్, నిర్మాణ నాణ్యత లోపాలు, బ్యారేజీలకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం. మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలన అనుమతి. కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్. ఇక ప్రజెంటేషన్లో తెలంగాణ మంత్రి ఉత్తమ్ గారు తెలిపారండి. పరిశ్రమల్లో ఇంటర్న్షిప్స్, భద్రతకు ఒప్పందాలు, కోర్స్ సిలబస్ రూపకల్పనకు నోడల్ సెంటర్ వర్సిటీలు. ఇక సచివాలయ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఈ కొనసాగింపు. ప్రజారోగ్యంతో వ్యాపారం చేసిన జగన్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలేపాలెం గారు తెలిపారు. ఇక శిబు సోరెన్ మృతి పట్ల చంద్రబాబు గారు సంతాపం వ్యక్తం చేశారు. 80 డిగ్రీ కళాశాలకు ఫీజులు ఖరారు చేశారండి. మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై వాదనలు వాయిదా. ఇక అంత్యక్రియలకు డబ్బులు లేక శిశువుని చెరువులో పడేసిన తండ్రి. అల్పాహారం తిని 33 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇక 12 జిల్లా పరిషత్ల బడ్జెట్కు ఆమోదం. టెక్కిల్లో ఐఎంఎల్ డిపో ఏర్పాటు చేయొద్దని సిపిఐ తెలిపిందండి. కుమారుడి జాడ కనిపెట్టండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. సూత్రధారి చంద్రబాబే, పాత్రధారులు టీడీపీ వర్గీయులే. ఇది రెడ్ బుక్ కుట్ర, కపట నాటకం. తేగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల జప్తు డ్రామా. ఆయన టీడీపీ నేత తేగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు. చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వారి డైరెక్షన్లోని నోట్ల కట్ల డెన్ డ్రామా. లోకేష్ బినామీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామే ఈ రాజ్ కసిరెడ్డి. ఆయన్ను బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర, రెడ్ బుక్ కుట్ర కేసులో ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం. అందుకే లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపే కొత్తదరం. ఆ 11 కోట్లను విడిగా భద్రపరచండి, ఇతర నోట్లతో కలపద్దు. ఎస్బీఐని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. సిట్ డిపాజిట్ చేసిన వీడియో, ఫోటోను సమర్పించండి. ఇప్పటికే కరెన్సీ చెస్ట్కు తరలించారా లేదా మీ దగ్గరే ఉన్నాయా? తరలిస్తే తేదీ, సమయం సహా ఆ వీడియో ఫోటోలు ఇవ్వండి అని తెలిపిందండి. ఇక ఏం చేస్తాం, వారికి సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం, అది మా తప్పే అని తురక కిషోర్కు మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని యాంత్రికంగా రిమాండ్ విధించారు. మ్యాజిస్ట్రేట్ తీరుపై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి. పోలీసులు చట్ట నిబంధనలు పాటించలేదు. 3 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కోర్టులో తమ ఎదుటే పేపర్లు తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంపై మండిపాటు. విచారణ నేటికి వాయిదా. ఇక బలిపేటపై విద్యార్థుల భవిత. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం. ఏపీలో పుట్టి పెరిగి విద్యార్థులను స్థానికులుగా చూడాలనే తీర్పు. ఫలితంగా ఏపీ సెట్ 2వ దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు నిలుపుదల. ఇప్పటికే తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తి అవగా కోర్టు ఆదేశాలతో మల్లుగలలు.
తొలి దశ కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపునకు కొత్తగా చేపట్టాలంటున్న విద్యావేత్తలు పీజీ ఈసెట్ సీట్ల కేటాయింపుకు బ్రేక్, ఈసెట్ ఐసెట్ సీట్ల కేటాయింపుపై మార్పులు ఉంటాయా, స్థానిక సర్దుబాటు ఎలా చేస్తారని మీమాంసం అంటండి. 4,150 కోట్లతో అంచనాతో విజయవాడ మెట్రో తొలి దశ పనులు, ఏపీ ఎంఆర్సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ, ఈపీసీసీ పద్ధతుల్లో 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశం. ఇక పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యం, నాణ్యమైన జీవన ప్రమాణాల లక్ష్యంగా ప్రణాళికలు, జీఎస్డిపి వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి. 15 నుంచి ఆన్లైన్లో 700 ప్రభుత్వ సేవలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. ఇక రైతు పక్షాన రణగర్జన, అన్నదాతలకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరాటం, యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలంటూ కదం తొక్కిన ప్రతిపక్షం, ఎరువులు సబ్సిడీపై అందించాలని డిమాండ్, జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పణ, ప్రతి చోట పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, రైతులు. ఇక పోలీసు విచారణకు మాజీ మంత్రి అనిల్ గారు 6 గంటల పాటు విచారణ, 36 ప్రశ్నలు వేసిన పోలీసులు, లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన మాజీ మంత్రి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. అయోమయం జగన్నాథం, వెంకటేష్ నాయుడిపై అర్థం లేని వాదనలు, జగన్ రోత పత్రికలో విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడంటూనే కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ, చల్లని నోటు అంటూనే 2,000పై కట్టుకథలు, జనం మధ్య 6,000 కోట్ల ఉన్నాయని ఓ కథనం, తాడేపల్లి ప్యాలెస్కి వెంకటేష్కు డైరెక్ట్ ఎంట్రీ, జగన్తో పలుమార్లు కరచాలనం, భేటీలు. ఇక అభద్రతలో జగన్, 40 మంది ప్రైవేట్ సైన్యం రేపటి డోన్ పర్యటన నుంచే మొదలు, Z+ కేటగిరీలో ఉన్న ఆయనకు ఇప్పటికే 58 మంది రక్షణ, వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకు, పోలీసులు అనుమతించేనా. ఇక అంతు చిక్కని ట్రూ అప్ లెక్కలు, జగన్ హయాంలో ఏటా బాధుడు, ఇప్పుడు 5 ఏళ్లకు కలిపి మరో షాక్, 12,717 కోట్ల వసూళ్లకు డిస్కమ్ల ప్రతిపాదన, నాడు వెచ్చలబడిగా ట్రాన్స్ఫార్మర్లు, పరికరాల కొనుగోళ్లు, ఆ ఖర్చులు 5 ఏళ్లలో చూపలేదంట, ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ చేస్తారంట. ఇక నిజమైన భారతీయుడు అలా మాట్లాడని రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం 2,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని మీకెలా తెలుసు, మీరు అక్కడ ఉన్నారా అని నిలదీశారండి. ఇక సీట్లన్నీ ఫుల్, నో అడ్మిషన్ బోర్డు పెట్టిన అదోనిలో మున్సిపల్ హై స్కూల్, అభినందించిన లోకేష్ గారు. విశాఖకు ఐటీ బూమ్, పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు, ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు, ఒక్క టీసీఎస్ కంపెనీ 13,000 ఉద్యోగాలు ఏర్పాటు చేయనుంది. ఇంకా కాంగ్నిజెంట్ మరో 8,000 ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వ రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ, చెన్నైలో ముద్రణ, అక్కడి నుంచి నేరుగా మండలాలకు, 25 నుంచి 31 వరకు లబ్ధిదారులకు పంపిణీ ఏర్పాట్లు. ఇక రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితమే, మహిళల, ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్, విద్యార్థులకు బస్ పాస్ అవసరం లేదు, ఆధార్, ఓటర్, రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ అని మంత్రి గారు తెలిపారండి. ఇక భారత్పై మరిన్ని సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లే కారణం, భారత్ నుంచి రష్యాకు భారీగా ఆర్థిక వనరులు, దీంతో ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ గారు తెలిపారు. ఘాటుగా స్పందించిన భారత్, ఐరోపా సమైక్య, అమెరికా అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయని మండిపాటు. ఇక సుఖీభవ సహాయం కోసం బ్యాంకులకు ఉత్సాహంగా డ్రా చేస్తున్న రైతులు, అన్నదాత కళ్ళల్లో మెరుపులంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఎల్ఆర్ఎస్ గడువు 3 నెలలే, లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇదే లాస్ట్ ఛాన్స్, జూన్ 30 వరకు ముందున్న సీల్డెడ్ ప్లాట్లకు ఓకే, అమరావతి రాజధాని ప్రాంతం మినహాయింపు, పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక పేదల ఇల్లు, ఒళ్ళు గొల్ల కావద్దు, ఆదాయం కాదు ప్రజారోగ్యమే ముఖ్యమని, ఆల్కహాల్ తక్కువ, మద్యం అమ్మకాలతో నష్ట నివారణ, సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ, 700 కోట్ల ఆదాయం పెంచిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకు నిర్ణయం, బార్లలో కూడా గీత వర్గీయులకు 10% షాపులు, అధికారులతో సీఎం సమీక్షలో సీఎం చంద్రబాబు గారు అంటండి. ఇక ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు 700 మొత్తం, ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రావాలి, తలసరి ఆదాయం ఏపీ టాప్లో ఉండాలని తెలిపారు. ఇక భూమాయకు చెక్, గ్రామ కంఠాలపై స్పష్టత, పంచాయతీ ఆస్తులపై ఫోకస్, చెరువులు, ప్రభుత్వ భవనాల మార్కింగ్, ఇతర భూ సమస్యల పరిష్కారంపై దృష్టి, ఇండ్లు, స్థలాలు, హక్కుదారుల గుర్తింపు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సర్వే, కొన్ని జిల్లాల్లో 2వ విడత మొదలు, భూ హక్కుదారులకు త్వరలో ధృవపత్రాలు, దశాబ్దాల సమస్యకు పరిష్కారం, కూటమి ప్రభుత్వ చొరవతో సత్ఫలితాలు. ఇక పచ్చని తీరం, కాసుల వర్షం, ఆదాయ వనరుగా నాచు సాగు, మత్స్యకార మహిళలకు కాసుల పంట, ఒకప్పుడు చేపల విక్రయంకే పరిమితం, ఇప్పుడు సముద్ర జలాల్లో కాసుల వేట, ఉత్తరాంధ్ర తీరంలో కొత్త ఉపాధి మార్గం, మోడల్ హబ్గా అభివృద్ధి, 80 మంది మహిళలకు నాచు సాగుల శిక్షణ, 300 తెప్పల్లో సాగు, 1000కు పెంచేలాగా ప్లాన్, పెట్టుబడి స్వల్పం, టన్ను నాచు ధర 1,00,000 పైనే, విదేశాల్లో డిమాండ్, ఎగుమతులపై ఫోకస్, అండగా రాష్ట్ర ప్రభుత్వం,
పర్యావరణానికి ఎంతో మేలు. ఇక అరబ్కు ఆహారం, భారత్ అభయం, 50 కోట్ల జనాభాతో అరబ్ ప్రపంచం, నిత్యం ఘర్షణలు, యుద్ధాలు, తిరుగుబాట్లు, వాతావరణంపై చమురు, గ్యాస్, వెలికితీత ఎఫెక్ట్, తగ్గిన వ్యవసాయ దిగుబడులు, మున్ముందు మరింత ఆహార సంక్షోభం, భారత్ సహకారంతోనే ఆహార భద్రత, ఇప్పటికే ఆహార ఉత్పత్తులు, ఎగుమతులు, మరికొన్ని దిగుమతుల కోసం ఆ దేశం ఎదురుచూపులంటండి. ఇక అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం పనికిరాదన్నవాడు అజ్ఞాని, దుష్ప్రచారం చేస్తున్నారు, తిప్పికొట్టండని శ్రేణులకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి పిలుపు. కొన్ని అరెస్టులు జరిగే అవకాశం, ఎవరూ ఆందోళన చెందవద్దు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సీనియర్లతో కేసీఆర్ గారు. ఇక అరెస్టులకు వ్యూహ రచన, కాళేశ్వరంలో లోపాలన్నీ కేసీఆర్ వల్లే. క్యాబినెట్ ముందు మంత్రులతో రేవంత్ సమాలోచనలు, అసెంబ్లీలో చర్చ తర్వాతే చర్యలు షురు. సిట్ ఏర్పాటుపై వ్యూహం, అసెంబ్లీలో ప్రకటించే అవకాశం. సిట్ చీఫ్గా హైదరాబాద్ సిపి ఆనంద్ లేదా అదనపు డీజీ మహేష్ భగవత్. ఆ తర్వాత వరుస అరెస్టుల పర్వం. మొదట ఇంజనీర్లు, అధికారులు, ఆ తర్వాత మాజీ మంత్రులు ఈటల, హరీష్, చివరిగా కేసీఆర్ అరెస్టు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీ రామారావు అరెస్టుకు రేవంత్ వ్యూహం. ఇక ఉక్కు లాంటి రోడ్డు, స్టీల్ ప్లాంట్ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం, స్టీల్ స్లాగ్ వ్యర్థాన్ని అగ్రిగేటర్గా మార్చి వాడకం, తారుతో మిళితం చేసి రోడ్ల నిర్మాణం. స్టీల్ స్లాగ్ రోడ్డు పర్యావరణ హితం, నిర్వహణకు వ్యయం సులభం, తారు రోడ్ల కన్నా మరింత మన్నిక ఎక్కువ. శాస్త్రీయంగా నిర్ధారణ, రాష్ట్రంలో ప్రయోగం. మందాడలో శ్రీకారం చుట్టిన మంత్రి జనార్దన్ గారు. మహారాష్ట్ర, అరుణాచల్లో ఇప్పటికే ప్రయోగాలు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. 5వ అతిపెద్ద విమానయానం విపణి మనది. ముంబై, ఢిల్లీ అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాలు. ఇక రిలయన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్లకు ఈడీ సమన్లు. త్వరలోనే ధ్రువ్ స్పేస్ అంతరిక్ష ప్రయోగం. ఇక వచ్చే ఏడాది నుంచి పాండ్ 2.0 ఎల్టీఐ మైంట్రీకి ప్రాజెక్టు పనులు. బోయింగ్ B737 కోటి సార్లు ప్రయాణం. పిఎస్బీలకు ఈడీలుగా 11 మంది సీజీఎంల పేర్లు సిఫార్సు చేసిన ఎఫ్ఎస్ఐబి. ఇక పేటీఎం నుంచి అలీబాబా నిష్క్రమణ. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ ఆకర్షణీయ లాభాలు. జాగ్వర్కు తొలి భారతీయ సీఈఓ. ఇక 10% తగ్గిన అరబిందో ఫార్మా లాభం. 100 కోట్ల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాలు. విలువ 16.27 లక్షల కోట్లు అంటండి. మస్కు 2.50 లక్షల కోట్ల విలువైన టెస్లా షేర్లు. ఇక 7 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేత 5 ఏళ్లలో గుర్తించిన అధికారులు. అమెరికాకు భారత్ ఎగుమతులు 30% తగ్గచ్చని జీటీఆర్ఐ తెలిపిందండి. ఇక క్యాప్స్టన్ సర్వీస్కు 6.13 కోట్ల లాభం. 81,000 పాయింట్ల పైకి సెన్సెక్స్. లోహ వాహన షేర్ల కొనుగోలు మద్దతు. ఎఫ్ఐ విక్రయాలు 2,566 కోట్లు. డిఐఏ కొనుగోళ్లు 4,386 కోట్లు. ఇక డిఎల్ఎఫ్ లాభంలో 18% వృద్ధి. అమెరికా ఒత్తిడి ఉన్న భారత్కు రష్యా నుంచి చమురు. వారాంతరంలో 4 ట్యాంకర్ల రాక. ఇంకా 90 కోట్ల టన్నుల బొగ్గు సరఫరా లక్ష్యం కోల్ ఇండియా తెలిపింది. పాలసీ బజార్లపై 5 కోట్ల జరిమానా ఐఆర్డీఏ తెలిపిందండి. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఓరిటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్లు అంట. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 26 ఖాళీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చేసి ఉండాలి, ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంగ్లీష్లో ఉండాలండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్ట్. ప్రిలిమినరీ పరీక్ష 7 సెప్టెంబర్ ఉంటుందంట. మెయిన్స్ పరీక్ష 28 అక్టోబర్. గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా చేసి ఉండాలి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 23 ఆగస్ట్. ఇక ఐటీఐ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదన 3 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 14 ఆగస్ట్. ఇక హైదరాబాద్లోని దుండిగల్ పిఎం శ్రీ కేంద్ర విద్యాలయ 2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదన టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పీజీటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్. ఇంటర్వ్యూ తేదీ 7 ఆగస్ట్. వేదిక దుండిగల్ హైదరాబాద్. ఇక ఉత్తరాఖండ్లోని సిఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం 14 గ్రూప్ బీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి 10th చేసి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 18 ఆగస్ట్. ఈస్టర్న్ రైల్వే కోల్కతా వివిధ విభాగాల్లో 3,115 అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం 14 ఆగస్టు అండి. ఇక న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదన జేఆర్ఎఫ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 ఆగస్టు అండి. లక్నోలోని సిఎస్ఆర్ఐకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపిక విద్యార్హతలు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 31 ఆగస్టు అండి. ఢిల్లీలో ఐఐటి ఒప్పంద ప్రాతిపదన 8 రీసెర్చ్ అసోసియేట్ భర్తీల దరఖాస్తు కోరుతుంది. వేతనం 61,000 నుంచి ఉండొచ్చు. ఇక దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 18 ఆగస్ట్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి. ఆపరేషన్స్, ఫుల్ స్టాక్ డెవలపర్, కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ సపోర్ట్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, బ్రాండ్ డిజైన్ అండ్ డిజిటల్ ఇలిస్ట్రేషన్,
సోషల్ మీడియా మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ మార్కెటింగ్, పైథాన్ డెవలప్మెంట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలో వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.